నాగాలాండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. మోన్ జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు అనేక ఇళ్లు కొట్టుకొనిపోయాయి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. మోన్ మోకోంచుంగ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడుతుండటంతో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగాలాండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది ఇప్పటివరకు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద కూడా మరికొంతమంది చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. మోన్ జిల్లాలో కురుస్తోన్న ఈ భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు అనేక ఇళ్లు కూడా కొట్టుకొనిపోయాయి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో సహాయక చర్యలకు పెద్ద ఆటంకంగా మారింది. మోన్ మోకోక్చుంగ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడుతూ ఉండడంతో ప్రస్తుతం నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. पूरा खत्म हो गया क्या लोअर सेक्टर चिंगाई वार्ड मोन्टाउन लगा जो रास्ता है सभी నాగాలాండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం సాక్షి ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మనం చూడొచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. 12 మంది కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే వర్షము వరద కారణంగా అక్కడ సహాయక చర్యలకు ప్రస్తుతం ఆటంకం ఏర్పడుతోంది. అయితే శిథిలాల కింద కూడా మరికొంతమంది చిక్కుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. మోన్ జిల్లాలో కురుస్తున్న ఈ భారీ వర్షాలతో ఈ కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. భారీ వర్షాలకు ప్రస్తుతం అనేక ఇళ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఈ వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో సహాయక చర్యలు కాస్త ఆటంకంగా మొదలయ్యాయి. కాస్త లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. మోన్ మోకోక్చుంగ్ జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ये तो ऊपर वाला खो भी जाबनी है ना से जाए से कंटिन्यू जाए మరోవైపు జమ్మూ కాశ్మీర్లో వర్షాలు భారీ విధ్వంసం సృష్టించాయి. పూంచ్ కిష్త్వార్లో భారీ వర్షాల ఫలితంగా వరదలు కొండ చర్యలు విరిగిపడటంతో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. కిష్త్వార్లోని సుర్ను ప్రాంతంలో కురిసిన మేఘ విస్ఫోటనం వల్ల ఇళ్లు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. రాజౌరిలో కురిసిన భారీ వర్షాల కారణంగా దర్హాల్ నది కూడా పొంగిపొర్లింది. సుమారు 200 నుంచి 250 వాహనాలు కొట్టుకునిపోయాయి. కొండవాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రాజౌరిలోని కొత్త బస్ స్టాండ్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరదల దాటికి పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకునిపోయాయి. ముఖ్యంగా దర్హాలి, ఖండ్లీ, సుక్తో, జమోలా నదులు ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి. దర్హాలి నది గట్టు తెంచుకోవడంతో బేలా కాలనీలోకి నీరు భారీగా చేరింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జూలై 23 వరకు జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.